హలో అందరికీ ఈరోజు మనం చూడబోయే రెసిపీలో ఎటువంటి హంగామా ఉండదు, కానీ మన పెద్దవాళ్ళు నమ్మిన ఆరోగ్యం మాత్రం పూర్తిగా ఉంటుంది. అది ఇంకేంటో కాదండి, పాత పద్ధతిలో సజ్జ పిండితో చేసే కుడుములు, న్యాచురల్గా గ్రైండ్ చేసిన నువ్వుల పచ్చడి. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం ఇక్కడ నేను 60 గ్రాములు అలసందలను తీసుకున్నాను. కొన్ని ప్లేసెస్లో వీటిని బొబ్బర్లు అని కూడా అంటారు. ఈ అలసందలను వాష్ చేసి హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుడుములు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి సజ్జపిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ సజ్జపిండిని తీసుకున్నాను. ఈ కుడుముల పిండి అనేది మెత్తగా ఉండాలి, బరకగా ఉండకూడదు. ఈ పిండిలోకి 1.5 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను. హాఫ్ కేజీ పిండికి 1.5 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేశాను. అలాగే మనం ముందే నానబెట్టుకున్న అలసందలను ఈ పిండిలోకి యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని తడుపుకోవాలి. ఈ పిండిని సేమ్ మనం జొన్న రొట్టెలకు పిండిని తడుపుకుంటాం కదా, సేమ్ అదే విధంగా ఈ సజ్జ పిండిని కూడా తడుపుకోవాలి. పిండి అనేది మరీ టైట్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటేనే కుడుములు ఈజీగా చేయొస్తుంది. పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపెట్టే విధంగా ఉండాలి. సో పిండిని పర్ఫెక్ట్గా తడుపుకుంటేనే ఈజీగా కుడుములు చేయొచ్చు. ఇప్పుడు ఈ తడుపుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని కుడుములను ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపెట్టే విధంగా కుడుములను చేసుకోవాలి. ఇప్పటి వరకు అసలు కుడుములు చేయకుండా ఉంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే వీడియో చూస్తూ ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇవి చేయడం ఈజీనే. సో ఫస్ట్ టైం చేసేవాళ్ళు వీడియో చూస్తూ చేస్తే కంపల్సరీ చేయడం వస్తుంది. ఈ విధంగా మిగతా పిండితో కూడా కుడుములను ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ ప్యాన్ని పెట్టి 1 గ్లాసు వాటర్ని యాడ్ చేయాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. ప్రెషర్ ప్యాన్తో ఒక ప్లేట్ వస్తుంది కదా, ఈ విధంగా ఉంటుంది వీడియోలో చూపెట్టే విధంగా. ఆ ప్లేట్ని పెట్టుకోవాలి. ప్లేట్ లేని వాళ్ళైతే ప్లేట్ ఏం యాడ్ చేయకుండా ఏం కాదు, డైరెక్ట్గా దానిపై స్ట్రైనర్ని పెట్టుకోండి వాటర్ యాడ్ చేసి. ఇక్కడ నేను స్టీల్ స్ట్రైనర్ని పెట్టాను. ఈ స్ట్రైనర్లోకి మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుడుములను అరేంజ్ చేసుకోవాలి. వీటిని చక్కగా అరేంజ్ చేసుకోవాలి. ఒకదానికి మరొకటి గ్యాప్ ఇస్తూ టచ్ అవ్వకుండా మంచిగా అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను, ఒకటి ఇంకొక దానికి అంటుకోకుండా. ఇప్పుడు ఈ ప్రెషర్ ప్యాన్ మూతను పెట్టి విజిల్ని పెట్టి హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఈ టైంలో మనం ఈ నువ్వుల చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది కుడుములకి పర్ఫెక్ట్ కాంబినేషన్. నువ్వుల పచ్చడి కోసం ఇక్కడ నేను 150 గ్రాముల నువ్వులు తీసుకున్నాను. 6 వెల్లుల్లిపాయలు, 6 పచ్చిమిర్చిని తీసుకున్నాను. మొదటగా స్టవ్ మీద కడాయిని పెట్టి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని నువ్వులను వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు కరెక్ట్గా రోస్ట్ అయ్యాయో లేదో తెలియకుంటే అవి చిటపడలాడే సౌండ్ వస్తాయి కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా రోస్ట్ అవుతాయి. లేదు అంటే కలర్ చెక్ చేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే నువ్వులు కరెక్ట్గా రోస్ట్ అయినట్టు. ఫ్లేమ్ హైలో పెట్టకండి, ఎందుకంటే నువ్వులు వెంటనే బ్లాక్ అవుతాయి, సో చేదొస్తుంది. ఈ రోస్ట్ అయిన నువ్వులను చల్లారబెట్టాలి. నువ్వులు కంప్లీట్గా చల్లారాక మిక్సీ జార్లోకి వేయాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేయాలి. ఇక్కడ నేను డైరెక్ట్గా పచ్చిమిర్చిని వేశాను, ఫ్రై ఏం చేయలేదు. అలాగే వెల్లుల్లిపాయలను యాడ్ చేశాను. హాఫ్ టీ స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేశాను. ఇది ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసి మరొకసారి దీనిని గ్రైండ్ చేసుకోవాలి.
స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వుల పచ్చడిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే, కుడుముల్లోకి కరెక్ట్ కాంబినేషన్ అయిన నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు కుడుములు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాము. 3 విజిల్స్ వచ్చాక, ఆవిరిపోయాక ప్రెషర్ ప్యాన్ మూతను ఓపెన్ చేసి చూస్తే కుడుములు మంచిగా ఆవిరి పట్టుకొని పూర్తిగా కుక్ అయి ఉంటాయి. బయట సాఫ్ట్గా ఉంటాయి, లోపల కూడా గట్టిగా కాకుండా సరైన టెక్స్చర్ వస్తుంది. గ్యాస్ ఆపేసి కొంచెం సేపు ప్యాన్లోనే ఉంచితే రుచితో పాటు స్మెల్ కూడా మంచిగా వస్తుంది. మీరు ఇప్పటి వరకు సజ్జ కుడుములు చేయకున్నా లేదా ఈ ప్రాసెస్లో ట్రై చేయకపోయినా ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. సజ్జలు ఆరోగ్యానికి మంచివి, నువ్వులు కూడా పోషక విలువలతో నిండి ఉన్నవి. రెండిటిని కలిపి చేసిన ఈ వంట శరీరానికి లైట్గా బలంగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.